డాక్టర్దేనా? ఎల్ఎంపి యూసిడి. ఎంతసేపు వీటిని తుడుచుకోవడం తప్ప వీటిని ఉపయోగించే యోగం ఉందో లేదో. నాకు 2 రూపాయలు కావాలి. ఏమిట్రా ప్రాక్టీస్ లేక పేషెంట్స్ రాక నేను ఏడుస్తుంటే నీకు 2 రూపాయలు కావాలా? 2 రూపాయలు. మా స్కూల్లో మిస్ తెమ్మంది. దిక్కుమాల స్కూల్. తోచకపోతే డబ్బులు తెమ్మడం తప్ప ఈ టీచర్లు చదువు చెప్పి చావరు. ఇదిగో కావాలంటే 2 ఖాళీ చేసారు, ఇస్తాను పట్టుకెళ్ళి. డబ్బులు తేపోతే మా టీచర్ నన్ను కొడుతుంది. ఓ పని చేయి, టీచర్ నేను కొట్టక ముందే ఆ టీచర్ని మెట్ల మీద నుంచి కిందకి దోసి దెబ్బలు తగిలి నా దగ్గరకు వచ్చి మందులు తీసుకుని డబ్బులు ఇస్తుంది. ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను, నువ్వు పట్టుకెళ్ళి టీచర్ గిద్దు కానీ. మెట్ల నుంచి పడినా మేడ పెంచి పడినా నీ మందు నుంచి ఎవరు రారు. ముందు నా డబ్బులు చెయ్యి. రైట్, నేనెవరు ఆట పేరేమంటే నేళ్ళ ఇంజక్షన్ గుర్చేస్తాను, జాగ్రత్త. ఇదిగో మనకి జబ్బులున్న వాడు వస్తేనే డబ్బులు. అంటే నువ్వు పేషెంట్ తీసుకురా, నీకు డబ్బులు ఇస్తాను. వస్తుంది, చాలా పెద్ద పేషెంట్. డబ్బులు చెయ్యి. వస్తానా? అదిగో అమ్మే పేషెంట్. అబ్బా నువ్వంటే వాడు చెప్పిన రోగాలు పుట్టవి. రాక రాక ఒక పేషెంట్ వచ్చాడంటే నమ్మి 2 రూపాయలు ఇచ్చారే. ఎంత మోసం చేశాడు, ఎంత మోసం చేశాడు. నా కర్మ, నా కర్మ, నా కర్మ. నా నీరసాన్ని కాస్త మిక్చర్ కలిపించి మీ తలనొప్పుకుంటూ ఒక మాత్ర వేసుకోండి. అంతేనే, అంతే 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 అంతే. మనం భోజనాల వేళలో తీరిగా కూర్చుని ఈ మందులన్నీ మింగేసేసి ఆ తర్వాత ఈ స్టెతస్కోపు మడత పెట్టేసి మింగేసేసి ఆ తర్వాత ఈ చిరంజీవి ఎక్కడో దగ్గర గుర్చేసుకుని ఆ తర్వాత ఖాళీ చేసేదాన్ని నవిలి చందావు. అంతేనే, ఈ తీరానికి ప్రాక్టీస్ ఉండదు, పేషెంట్లు రారే రారే. ఏమిటి మళ్ళీ దగ్గుట? ఇంట్లో కక్కు.